అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం తలపెట్టకపోయినా సరే, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా సరే, ఈరోజు గ్రామాల్లో కక్షపూరితమైన రాజకీయాలకి తావు ఉండకూడదు, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరినీ కలుపుకుపోయినటువంటి పరిస్థితి అయినా సరే, మించిన ఆ విధి విధానాల్ని ఈరోజు మరిచిపోయి గ్రామాల్లో కక్షపూరితమైన రాజకీయాలకి ఈరోజు తెరలేపుతూ ఈరోజు గ్రామ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం. అన్యాయంగా సంబంధం లేకపోయినా సరే చిన్నవాళ్ళు అయినా వాళ్ళకి ఆర్థికంగా చిన్న కుటుంబాలను కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు. పెచ్చిగా ఎవరికి ఏ అన్యాయం జరిగిందో ఎక్కడ మర్చిపోతామో, ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పాత విధి విధానాలే కొనసాగిస్తామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో కూడా కనబడుతోంది. అన్యాయం జరగబడిన వాళ్ళు కూడా తిరిగి మనకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మర్చిపోతారు ఆలోచన వాళ్ళలో కనబడతాం. మరి ఆ ఆలోచన, ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే, మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండాలంటే ఈరోజు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా తీసుకు చేయాలి. అందుకోసమే ఈరోజు కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలని మనం ఒక డిజిటల్ రూపంలో భద్రపరచాలి. జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా పొందుపరుచుకోవాలి. మళ్ళీ తిరిగి మనం అధికారం చేపట్టినాడు ఆ రోజు అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలి అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీన్ని రెడ్ బుక్ అంటారో, బ్లూ బుక్ అంటారో, ఇంకే బుక్ అనుకుంటారు. రెడ్ బుక్ అయినా కొట్టేసే పరిస్థితి ఉంటుంది, బ్లూ బుక్ అయినా సరే దొంగిలించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఎప్పటికి కూడా ఎవరు కూడా దొంగిలించలేరు. ప్రతి ఒక్కరి వాళ్ళు అవలంబించినటువంటి విధి విధానాలు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇప్పటికి కాదు, ఇంకొక 10 తరాల తర్వాత అయినా సరే మేము మర్చిపోకుండా మా నాయకులు గుర్తుండిపోయేలాగా దీన్ని భద్రపరచడం జరుగుతుంది, క్లౌడ్లో పొందుపరచడం జరుగుతుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ తిరిగి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.